హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ మ్యాచ్. మరి ఈ సెకండ్ మ్యాచ్కి మన టీంని కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎనీ చేంజెస్ కామెంట్ బిలో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ మాత్రం మన టీంలోకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100% రిజల్ట్ రావాలి, దట్టు మన టీంలో గెలవాలి. గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. అండ్ WTC దృష్టిలో పెట్టుకొని కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి 10 మ్యాచ్లు అయితే మిగిలినాయి ఈ టెస్ట్ మ్యాచ్తోని. దాంట్లో 7 కంపల్సరీ గెలిస్తేనే మనకి WTC ఫైనల్కి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే అప్పటి వరకు డైనామిక్స్ ఏమైనా చేంజ్ అయితే చేంజ్ కావచ్చు. బట్ ప్రస్తుతం చూసుకుంటే 10 మ్యాచ్లో 7 గెలిస్తే మనకి చాలా బెటర్ అవకాశం అయితే ఉంటుంది మరోసారి WTC ఫైనల్కి వెళ్ళటానికి. ఇంకా మనకి మెయిన్గా చూసుకుంటే ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో అవుతుంది ఈ సిరీస్లో. ఇక తర్వాత 2 మ్యాచ్లు శ్రీలంకతో ఉన్నాయి అవేలో. ఇక తర్వాత 2 మ్యాచ్లు న్యూజిలాండ్తో ఉన్నాయి, అవి కూడా అవేలోనే ఉన్నాయి. ఇక తర్వాత 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాతోనే అయితే ఉన్నాయి హోమ్లో. సో మొత్తం 10 మ్యాచ్లో 7 కంపల్సరీ గెలిస్తే మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది అండ్ మరోసారి ఫైనల్ కూడా వెళ్తాం. బట్ గౌతమ్ గంభీర్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు, మరి అది పిచ్ రూపంలో కానీ. సో అతను వచ్చిన పంచులు అయితే చాలా మనకి షాకింగ్ రిజల్ట్స్లే మనకైతే కనబడుతున్నాయి. ఒక్కసారి మరి అవేంటి అనేది చూసుకుంటే 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతోని ODI సిరీస్ అయితే ఓడిపోయినాం. ఫర్ ది ఫస్ట్ టైం 3 మ్యాచ్ ODI సిరీస్లో 30 వికెట్లు అయితే మనోళ్ళు కోల్పోయారు. అంటే 3 మ్యాచ్లో కలిపితే 3 మ్యాచ్లో మనోళ్ళు కంప్లీట్గా ఆల్అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే ఆఫ్టర్ 45 ఇయర్స్ ఇండియా రిమైన్డ్ ఏ విన్లెస్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ ఇన్ ODIs. అంటే అప్పుడు మ్యాచెస్ తక్కువనే జరిగినాయి, దాంట్లో కూడా ఒక్క మ్యాచ్ కూడా మనలో అయితే గెలవలేరు. ఇక తర్వాత మెయిన్గా చూసుకుంటే ఆఫ్టర్ 36 ఇయర్స్ ఇండియా లాస్ట్ ఇయర్ టెస్ట్ మ్యాచ్ వర్సెస్ న్యూజిలాండ్ అట్ హోమ్. ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా మనకైతే కనబడుతుంది. నాట్ ఓన్లీ దిస్, తర్వాత చూసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం స్కోర్డ్ లెస్ దెన్ 50 రన్స్ అట్ హోమ్. అంటే ఒక ఇన్నింగ్స్లో 50 కంటే తక్కువనే కొట్టిల్లు మనోళ్ళు. 50 కంటే తక్కువ పరుగులకే ఆల్అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. అది కూడా ఆ న్యూజిలాండ్ సిరీస్లోనే మనకి కనబడ్డది. ఇక తర్వాత చూసుకుంటే మెయిన్గా మరి ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ వర్సెస్ న్యూజిలాండ్. అంటే హిస్టరీలో మన టీమిండియా న్యూజిలాండ్కి ఎగెనిస్ట్గా ఎప్పుడు కూడా ఓడిపోలేదు మన హోమ్ సైడ్లో. బట్ ఆ న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక షాకింగ్ రిజల్ట్ ఏంటంటే ఆఫ్టర్ 12 ఇయర్స్ ఇండియా లాస్ట్ ఇయర్ హోమ్ సిరీస్. అది న్యూజిలాండ్తో కానీ, అది ఇంగ్లాండ్తో కానీ, ఆస్ట్రేలియాతో కానీ, సౌత్ ఆఫ్రికాతో కానీ ఎప్పుడు కూడా మనం హోమ్ సిరీస్ అయితే ఓడిపోలేము. బట్ ఆ న్యూజిలాండ్ సిరీస్తోని 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓడిపోయామని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా అక్కడ మెయిన్గా చూసుకుంటే 4th ఇన్నింగ్స్లో 200 కన్నా తక్కువ రన్స్ అయితే చేజ్ చేయలేకపోయినాం. అది కూడా 147 రన్స్ని చేజ్ చేయలేకపోయినాం. మొన్న చూసుకుంటే 124 రన్స్ కూడా చేజ్ చేయలేకపోయినాం. అండ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఇండియా లాస్ట్ ఇయర్ టెస్ట్ మ్యాచ్ అట్ హోమ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇంకా చాలా షాకింగ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా చెప్తే వీడియో అయితే ఇంకా లెంత్ అవుతుంది కాబట్టి అవన్నీ చెప్పలేదు. ఈ మెయిన్ టాపిక్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన. బట్ ఓవరాల్గా చూసుకుంటే గౌతమ్ గంభీర్ వచ్చిన పంచులు అయితే చాలా మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. గైస్, ఇవన్నీ చూసిన తర్వాత మరి గౌతమ్ గంభీర్ కోచ్గా కంటిన్యూ అయితే బెటర్ ఉంటుందా, ముఖ్యంగా టెస్ట్ ఫార్మెట్లో, లేదంటే వేరే కోచ్ వస్తే బెటర్ ఉంటుందా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే 8781 టెస్ట్ రన్స్ కొట్టిండు. గౌతమ్ గంభీర్ కంటే 2 ఎక్కువ కొట్టిండు. ఇక 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కోచింగ్ స్టాఫ్లో. బట్ BCCI సైడ్ లైన్డ్ VVS లక్ష్మణ్ బికాస్ ఆఫ్ గౌతమ్ గంభీర్ వాస్ విన్నింగ్ IPL ట్రోఫీ. అంటే యాజ్ ఏ మెంటర్గా గౌతమ్ గంభీర్ IPL ట్రోఫీ గెలిచిండు కాబట్టి అతనికి అన్ని ఫార్మెట్లో కూడా కోచింగ్ పదవి అయితే ఇచ్చిళ్ళు. బట్ VVS లక్ష్మణ్ టెస్టులకి కోచ్గా ఉంటే బెటర్ అయితే ఉంటుంది. సో మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. మరి VVS లక్ష్మణ్ టెస్ట్లకు కోచ్గా ఉంటే బెటర్ ఉంటుందా ఉండదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. ఇంకా మెయిన్గా చూసుకుంటే సౌరవ్ గంగూలీ కూడా ఏమన్నాడంటే ప్లే ఆన్ గుడ్ వికెట్స్. నేను గౌతమ్ గంభీర్కి సూటిగా చెప్తున్నాను, ప్లేయర్స్ పైన నమ్మకం పెట్టుకోండి. మీ దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు. అక్కడ మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో మీ దగ్గర బుమ్రా ఉన్నాడు, మీ దగ్గర సిరాజ్ ఉన్నాడు, మీ దగ్గర షమ్మి ఉన్నాడు, మీ దగ్గర కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, మీ దగ్గర రవీంద్ర జడేజా ఉన్నాడు. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే రిషబ్ పంత్ ఉన్నాడు, మీ దగ్గర SSV జైస్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. సో మీకు ఇంకా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంత మంచి ప్లేయర్స్ని పెట్టుకొని మీరు ఆ 3 days పిచ్చెస్ పైన ఆడితే చాలా ఘోరంగా అయితే ఉంటుంది.
5 days దాకా వెళ్ళండి, ప్లేయర్స్ పైన నమ్మకం పెట్టుకోండి, వాళ్ళే ఆటోమేటిక్ గా మ్యాచెస్ అయితే గెలిపిస్తారని అక్కడ సౌరవ్ గంగూలీ అయితే చెప్పిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి మనకి మంచి వికెట్ అయితే కావాలి. మంచి వికెట్ మీన్స్ ఇనిషియల్ గా కొంచెం ఫాస్ట్ బౌలర్కి వెళ్ళి ఉండాలి, పోను స్పిన్నర్కి వెళ్ళి ఉండాలి. అండ్ 5th డే ఆటోమేటిక్ గా మనకి రివర్సింగ్ అయితే అవుతుంది. మన ఇండియన్ కండిషన్స్ లో చూసుకుంటే అక్కడ మన దగ్గర మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. బుమ్రా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, ఇంకా షమ్మి కూడా ఉన్నాడు. అండ్ స్పిన్నర్లలో కూడా చూసుకుంటే కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ 4 స్పిన్నర్లు అయితే ఉన్నారు. సో కాబట్టి మంచి వికెట్స్ పైన ఆడితే బెటర్ అయితే ఉంటుంది. పోను అదే మనకి స్లో అవుతుంది. మన దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అండ్ క్వాలిటీ పేసర్స్ అయితే ఉన్నారు. అండ్ బ్యాటింగ్ లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక సెకండ్ మ్యాచ్ కి మన టీమిండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్. ఎస్ఎస్వి జైస్వాల్ అయితే టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో అతను చేతులు ఎత్తేస్తున్నాడు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ కూడా గత మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెట్ అయిండు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెట్ అయిండు, బట్ పెద్ద కింద అయితే కనబడలేకపోయిండు. ఇక 3లో సాయి సుదర్శన్, నాట్ వాషింగ్టన్ సుందర్ ఆడిండు, బట్ సింగిల్స్ రోటేట్ చేయడంలో కొంచెం ఇబ్బందికరంగా మనకైతే కనబడ్డది. టూ మచ్ డిఫెన్స్ గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ డిఫెన్స్ లోనే అతను అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అక్కడ సుదర్శన్ ఒకటి, అతనికి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక 4లో చూసుకుంటే ధ్రువ్ జురెల్ ఖచ్చితంగా నెంబర్ 4లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ టూ మచ్ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. ఆల్రెడీ జైస్వాల్ ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు. సో కాబట్టి 4లో మరి అక్కడ ధ్రువ్ జురెల్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. దట్టు శుభన్ గిల్ కి ఇంజూరీ అయింది కాబట్టి ఖచ్చితంగా అతను అయితే ఈ మ్యాచ్ అయితే ఆడకపోవచ్చు. సో కాబట్టి 4లో ధ్రువ్ జురెల్ అయితే ఆడతాడు. ఇక 5లో చూసుకుంటే రిషబ్ పంత్ ఆడతాడు. రిషబ్ పంత్ కూడా గత మ్యాచ్ లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కానీ. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 6లో చూసుకుంటే జడేజా కూడా గత మ్యాచ్ లో చూసుకుంటే చాలా బెటర్ రాణించిండు. యాజ్ ఏ బ్యాటర్ కానీ యాజ్ ఏ బౌలర్ కానీ చాలా బెటర్ రాణించిండు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ కనబడుతున్నారు. నెంబర్ 5 కంచెలి నెంబర్ 8 దాకా మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ కనబడుతున్నారు. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్స్ కి అవకాశం ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. లేదనుకుంటే కరుణ్ నాయర్ కూడా తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఎందుకంటే టూ మచ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా కానీ అపోజిట్ లో చూసుకుంటే సైమన్ హార్మర్ ఉన్నాడు. సో కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఒకటి, ఒక రైట్ హ్యాండర్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మన కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే బుమ్రా అండ్ సిరాజ్ అయితే ఉన్నాడు. సో ఓవరాల్ లో చూసుకుంటే మెయిన్ వచ్చేసి మనకి 5లో రిషబ్ పంత్, 6లో జడేజా, 7లో నితీష్ కుమార్ రెడ్డి, 8లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఈ విధంగా అయితే ఉంటుంది డౌన్ ది ఆర్డర్ వచ్చేసి. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ లో బుమ్రా అండ్ సిరాజ్ కూడా గత మ్యాచ్ లో చాలా బెటర్ రాణించారు. బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు. అండ్ సిరాజ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో 2 క్రూషియల్ వికెట్లే తీసిండు. సో ఓవరాల్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా బెటర్ రాణించింది లాస్ట్ మ్యాచ్ లో. అండ్ ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి ఇవి 2 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అక్కడ నెంబర్ 4లో ధ్రువ్ జురెల్ అండ్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో సాయి సుదర్శన్, 4లో ధ్రువ్ జురెల్, 5లో రిషబ్ పంత్, 6లో జడేజా, 7లో అక్షర్ పటేల్, 8లో వాషింగ్టన్ సుందర్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మొహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుంది అక్కడ లైనప్ వచ్చేసి 3లో సాయి సుదర్శన్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. 4లో ధ్రువ్ జురెల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ అక్షర్ ఆర్ వాషింగ్టన్ సుందర్. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.